హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కలీం. ఈరోజు మీకు ఒక పల్లెటూరు, మంచి పల్లెటూరు, కోటిపల్లి అనే పల్లెటూరు చూపిస్తున్నాను. ఇది ద్రాక్షారం నుండి 25 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇదేంటంటే గోదావరి ఒడ్డున ఉంటుంది. వర్షం బాగా పడినప్పుడు రైనీ సీజన్స్లో మీద వరకు ఊరిలో కూడా నీళ్ళు వచ్చేస్తుంటుంది. ఈ ఊరిని ఆనుకొని ఇంకో విలేజ్ ఉంది. అక్కడ నుండి ట్రాన్స్పోర్టేషన్ అయితే ఈ షిప్స్ మీద చేస్తుంటారు. ఈ కోటిపల్లి అనే ఊరిలోనే మా మామగారు వాళ్ళ ఇల్లు ఉంది. సో హైదరాబాద్ నుండి మా చిన్నాన్న వాళ్ళు వచ్చారు. మేము వైజాగ్ నుండి వెళ్ళాము. మా చెల్లి చూసారా, ఇది లోకల్ ట్రాన్స్పోర్ట్. ఇవి మనుషులు, బైక్స్, ఈవెన్ కార్స్ కూడా వస్తుంటాయి దీని మీదే. చూడండి వీడియోలో. దీని కెపాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఒక 25,000 to 30,000 కిలోస్ దాకా వెయిట్గా వస్తుంది ఇది వాటర్ పైన. చూడండి, పోలీస్ కార్ అయితే తీసుకొస్తున్నారు. పోలీసులు కూడా ఇలా తిరుగుతుంటారు దీని మీదే సర్వేలెన్స్కి. ఒక కార్కి అయితే 400 ఛార్జ్ చేస్తారు వాళ్ళు. ఫైనల్గా మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం. ఇంకా వాళ్ళ ఇల్లు ఇది ట్రెడిషనల్ లుక్లో ఉంటుంది. చూడండి, ఈరోజు ఇల్లు కనపడవు. ఇల్లు ఏంటంటే ఇంటి రౌండ్ ఇల్లు ఉంటుంది, మిడిల్లో ఖాళీ ప్లేస్ ఉంటుంది. చాలా బాగుంటుంది చూడడానికి. మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చాం. ఇంకా చాలా పెద్దది ఉంటుంది ఫ్యామిలీ మాది. ఒక 10% వచ్చారు అంత ఫ్యామిలీలో. ఇల్లు 1979లో కట్టిన ఇల్లు ఇది, ఇప్పుడుది కాదు. అరౌండ్ ఒక 40 years బ్యాక్. చూడండి మెట్లు, చిన్న చిన్న మెట్లు, ఆ కాలం నాటి కన్స్ట్రక్షన్ ఇది. అట్టిపండు గెల కూడా ఉంది. వెనకాతల గార్డెన్, ఇంటి వెనకాల గార్డెన్. ఈ మేడ పైన ఇల్లు ఇది. ఫటాఫట్ హోమ్ టూర్ చేసేద్దాం మనం. ఇల్లంతా తిరిగి చూసేద్దాం ఒకసారి. ఇది బయట బాల్కనీ, ఇది హాల్. ఇది ఇంట్లో ప్రస్తుతం ఖాళీగా ఉంది. పైన పోర్షన్ మొత్తం మా మామ వాళ్ళు కింద ఉంటారు. ఎందుకంటే ఇది కారిడార్, బ్యాక్ సైడ్ కారిడార్. చూడండి, పాతకాలం ఇల్లులు ఇవన్నీ. పల్లెటూరు ఇల్లు అంటే మెయిన్ గార్డెన్. మీకు గార్డెన్ చూపిస్తాను చూడండి. సూపర్ ఉంటుంది గార్డెన్. ఇంకా కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, నెక్స్ట్ బనానా, అరటికాయల చెట్లు అన్నీ ఉంటాయి ఇక్కడ. పాములు కూడా ఉంటాయి. బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. పల్లెటూరు కదా, వర్షాలు అటు పడుతున్నాయి. పాములు, తేళ్ళు అన్నీ ఉంటాయి ఇక్కడ. మా స్వీట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఇంకా మా ఫ్యామిలీలో 10% వచ్చారు ఫ్రెండ్స్. మొత్తం ఫ్యామిలీ వచ్చారంటే ఇల్లు చాలదు ఇది. హాయ్ ఫ్రెండ్స్, మా చిన్నాన్న ఫ్రెండ్స్, మా పిన్ని ఫ్రెండ్స్, మా ఇంకో పిన్ని ఫ్రెండ్స్, మా ఇంకో పిన్ని ఫ్రెండ్స్. ఈయన కూడా మా చిన్నాన్న ఫ్రెండ్స్. వీళ్ళ మామగారు ఫ్రెండ్స్. ఇంకా వీళ్ళదే హౌస్ ఫ్రెండ్స్. ఏ తమ్ముడు ఫ్రెండ్స్. మా తాతయ్య ఫ్రెండ్స్. హాయ్ బోలో, హాయ్ ఫ్రెండ్స్ బోలో. ఫుల్గా వర్షం స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. చల్లచల్లని క్లైమేట్, వర్షం, అందులో మన క్యాండిల్ డిన్నర్. ఈ క్యాండిల్ డిన్నర్లో స్పెషల్ చూడండి, గోదావరి పీతలు, అందులో వైట్ రైస్, బయట చల్లని వర్షం. సూపర్. అలా కలిపి తింటుంటే ఆ టేస్టే వేరు ఫ్రెండ్స్. పీతలు ఫ్రెండ్స్, గోదావరి పీతలు ఫ్రెండ్స్. ఈ క్లైమేట్కి మంచి ఘాటుగా పీతల కూర ఒక్కసారి ఊహించుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. వైజాగ్ బయలుదేరిపోయాము. వర్షం అయితే బాగా పడుతుంది, తుఫాన్ అంట బయట. ఈ ఊరు చూడండి సార్, పల్లెటూరు రోడ్లు ఎలాగున్నాయో. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.